రాష్ట్రంలో నీళ్ల పేరుతో 1,20,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రభుత్వం ఏర్పాటైన 2 రోజుల్లోనే 2 హామీలు నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. 100 రోజుల్లోగా 6 గ్యారెంటీలను నెరవేరుస్తామన్నారు మంత్రి తుమ్మల. గోదావరి జిల్లాలను అన్ని జిల్లాలకు అందిస్తామన్నారు పొంగులేటి. ఖమ్మంలో ప్రజాపాలనపై జిల్లా అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు మంత్రులు. వారి అంకెల ప్రకారమే ఏ సంస్థ ఎంత నష్టంలో ఉంది వాళ్ళు ఇచ్చిన దాన్ని మీ శ్వేతపత్రం రూపాన ప్రజలకు తెలియజేస్తున్నాం. వారు సమాచార హక్కు కింద కానివ్వండి, జీవోలు కూడా వెబ్సైట్లో పెట్టకుండా మా గవర్నమెంట్ వచ్చినా ఇప్పుడు మీరు ఏ జీవో ఇచ్చినా వెబ్సైట్లో ఉంటుంది. 60,000 జీవోలను దాచిపెట్టినాను. మాది ట్రాన్స్పరెంట్ గ్యారెంటీ గవర్నమెంట్. మీరు చెప్పిన దానికి తప్పకుండా వారిచ్చిన అకౌంట్స్ మేము బయట ప్రజలకు చెప్తున్నాం, చెప్పి సెటిలైట్ చేస్తాం. మేము తప్పించుకోము దాంతో. ఆయన ఎలక్ట్రిసిటీలో ఎంత ఉంది, సివిల్ సప్లైస్ ఎంత ఉంది, ఇరిగేషన్లో ఎంత ఉన్నది, ఎన్ని అప్పులు చేసిండ్రు, ఈ 6,20,000 కోట్లు ఎక్కడ పోయినాయి, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజెప్తాం. తెలుసుకొని మా స్కీమ్స్ ఈ అప్పులకు సంబంధం లేదు, అభయహస్తం ద్వారా వచ్చిన 6 స్కీముల్ని ఖచ్చితంగా అమలు చేస్తాం. అక్కడ జరిగిన లోపాలు కానీ దోపిడీని కానీ ప్రజలకు తెలియజెప్పి దాని మీద చర్యలు తీసుకొని జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ సిట్టింగ్ జడ్జి కానీ వేసి రికవరీ చేస్తాం. రాజకీయ అనుభవంతో పాటు ఇరిగేషన్ పట్ల ప్రత్యేకమైనటువంటి ఆరాటం, తపన. ఆయన గత ప్రభుత్వాల్లో మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా నల్గొండ జిల్లా సర్వతోముఖాభివృద్ధిలో ప్రధాన పాత్ర వహించినటువంటి పెద్దలు, గౌరవనీయులు. మాట కఠినంగా ఉన్న పరిమంతుడు. గడ్కరీ గారికి బాగా దగ్గర కాబట్టి ముఖ్యమంత్రి గారు R&B ఇచ్చారు. ఆనాడు శాంక్షన్ చేసినటువంటి జాతీయ రహదారులన్నీ కూడా వెంకటరెడ్డి గారి టైంలో పూర్తవుతాయనే విశ్వాసం, నమ్మకం నాకుంది. ఎందుకనంటే ఆయన వెళ్ళి దెబ్బలాడి తీసుకురాగలుగుతాడు. చాలా వరకు టెండర్స్ పిలిచారు, పనులు జరుగుతున్నాయి. ఇంకా ఎక్కడైనా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇమ్మీడియట్గా సాల్వ్ చేసి అది పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖమ్మం నుంచి అంటే సూర్యాపేట రోడ్ ఎక్స్టెన్షన్లో రాజమండ్రికి వెళ్ళేటటువంటి అది కూడా టెండర్స్ పిలిచి పనులు జరుగుతున్నాయి. అది మీ కాలంలో పూర్తి స్థాయిలో అమలు కావాలని. అదేవిధంగా కోదాడ టు కొరివి అది కూడా పనులు ప్రారంభించాం. ఇంకా నేషనల్ హైవే పరిధిలో జరుగుతోంది. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని. రెండవది కొత్తగూడెం నుంచి ఒలిగొండ, అది హైదరాబాద్కి చాలా సులువైనటువంటి మార్గం. దాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత మీరు తీసుకోవాలని. ఈ ప్రభుత్వం యొక్క విధానాలు, ఈ ప్రభుత్వం ఎలా నడుచుకోవాలనుకుంటుంది, ఇది ప్రజా పాలన, ప్రజల ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం. ఈ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారు, అదే రకంగా మంత్రివర్గ సహచార మంత్రివర్గంలో సభ్యులు అందరం కలిసి ఏ అప్లికేషన్ అయితే 28వ తారీఖు నుంచి గ్రామాలలో, డివిజన్లలో, వార్డులలో, మారుమూల తండాలలో, గూడెలలో, చివరికి అడవి ప్రాంతంలో ఉన్న చెంచుల దగ్గరికి కూడా వెళ్ళి అధికారులు వెళ్ళి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనని తెలియచేసి వారికి కావలసిన అవసరాలని నెరవేర్చడం కోసం ఈ అప్లికేషన్ ఇచ్చి రిటర్న్గా ఒట్టిగా అప్లికేషన్ తీసుకోవటమే కాదు, బాధ్యతాయుతమైన అధికారులతో తీసుకున్న అప్లికేషన్కి రిసీట్ కూడా ఇవ్వటం జరుగుద్ది. అంత చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం 6 గ్యారెంటీలు చేసే ప్రజల గుమ్మానికి చేర్చే కార్యక్రమాన్ని గౌరవ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, కేబినెట్ సహచరులు అందరం రాత్రి పగలు గత ప్రభుత్వం ఏ తప్పులు చేసిందో ఆ తప్పులు కుంటి షాకు చూపించి తప్పించుకోవాలని ఈ ప్రభుత్వం అనుకోవటం లేదు. నిన్ననో మొన్ననో గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ అని చూపించారు. మేము చూపించిన అన్ని తప్పులుగా ఉల్టా చూపించారు. వాళ్ళ స్కిన్ కాపాడే కార్యక్రమం తప్ప అది నిజము కాదు. అసెంబ్లీ సాక్షిగా మా ఆర్థిక శాఖ మంత్రి గారు, పవర్ మంత్రి గారు 2 వైట్ పేపర్లు, 2 శ్వేతపత్రాలు రిలీజ్ చేశాం. ఒకటి ఆర్థిక పరమైన అంశాల మీద, రెండవది పవర్కు సంబంధించిన అంశాల మీద. ఆర్థిక పరమైన అంశాల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజల సొమ్మును గత ప్రభుత్వం ధనిక రాష్ట్రమని చెప్పిన వారే సుమారు 6,71,000 కోట్లు కొల్లగొట్టి అప్పులు చేశారు అనేది అసెంబ్లీ సాక్షిగా